పేద మధ్యతరగతి వర్గాల వారికి సాయి ట్రస్ట్ ద్వారా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని విజయనగరానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం కుంటినవలస గ్రామానికి చెందిన వృద్ధురాలు టి సింహాచలంకు ఇటీవల అతి తక్కువ ఖర్చులతో క్రిటికల్ కేర్ చికిత్స అందించడం జరిగిందన్నారు. వృద్ధురాలు సింహాచలం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉండటంతో పాటు తీవ్రమైన రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో 10 రోజుల క్రితమే తమ హాస్పిటల్లో చేరిందని తెలిపారు. ఆమెకు వెంటిలేషన్ కల్పించి రక్తం ఎక్కించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడటం జరిగిందని వివరించారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మాధురి మాట్లాడుతూ వృద్ధురాలు కోలుకునేసరికి 10 రోజులు పట్టిందని, సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చైనా ఆమెకు కేవలం 25,000 రూపాయలకే వైద్య సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. సాయి ట్రస్ట్ ద్వారా ఈ అవకాశాన్ని పేదరాలైన సింహాచలంకు కల్పించడం జరిగిందని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ మాధురిని హాస్పిటల్ సిబ్బంది, కుంటినవలస గ్రామ పెద్దలు డాక్టర్ శ్రీరామ్మూర్తి, లక్ష్మి తదితరులు సత్కరించారు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చి 2 గ్రాముల బ్లడ్తో హాస్పిటల్లో చాలా సీరియస్ కోమా స్టేజ్లో తీసుకొచ్చారు. అప్పుడు మా కోడలు ఎండి మాధురి మేడం చూసి చాలా సీరియస్ కేసు మా ఆయన గారు టేకప్ చేయాలన్నారు. అయితే గ్రామస్తులు మాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ రిక్వెస్ట్ మీద ఆ కేసు టేకప్ చేసి 8 బాటిల్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి 20 days హాస్పిటల్ ఐసీలో ఉంచి ఆ పేషెంట్ని రికవరీ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అంటే ప్రజలకు నేను ఎందుకు చెప్తానంటే, సత్సాయి ట్రస్ట్ ద్వారా ఎలాంటి సీరియస్ కేసు అయినా వాళ్ళకి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సర్వీస్ చేయడానికి మా ట్రస్ట్ ముందుకుంది. ఇదే కేసు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 1,50,000 పైన ఖర్చు అవుతుంది. కేవలం మేడం గారు 25,000 చార్జ్ చేసి ఆ కేసు పంపించారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సత్సాయి ట్రస్ట్ ద్వారా జరిగే ఈ సేవా కార్యక్రమాన్ని డాక్టర్ మాధురి మేడం ఎండి జనరల్ మెడిసిన్ మా కోడలు గారు అందించే సేవల్ని మీ అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ టీ సింహాచలం 63 year ఫీమేల్ కుంటినవలస నుంచి మా దగ్గరికి వచ్చారు. ఆవిడ వచ్చేసరికి మొత్తం లంగ్ అంతా ప్యాచీ కన్సల్టేషన్ నుండి హెచ్పీ కూడా 2 grams ఉంది. చాలా సీరియస్ కండిషన్లో వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడని వెంటిలేట్ చేయడం కూడా జరిగింది. వెంటిలేట్ చేసిన తర్వాత రివైవ్ అయ్యి 8 grams ఆఫ్ బ్లడ్ ఎక్కించి మొత్తం హైర్ అండ్ యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టి కాపాడడం జరిగింది. వాళ్ళు అనుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయొచ్చు, కానీ మా మీద నమ్మకంతో వాళ్ళు చాలా ఓపిక పట్టి దగ్గర ఒక 10 రోజులు ఉండి చాలా ఓపికతో నేను చెప్పిన ప్రతిదీ చేస్తూ, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని మళ్ళీ తిరిగి అడగకుండా నేను చెప్పిన ప్రతి చిన్న పని చేస్తూ మాకు సహకరించారు. అందుకని నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే సాయిరామ్ ట్రస్ట్ ద్వారా అందరికీ వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా 2,50,000 అయిపోయి ఉంటాయి అనేది పెట్టిన తర్వాత. కానీ మేము 25,000 చేసి పంపించాము. ఎందుకంటే ముందు అసలు పేషెంట్ ట్రస్ట్ ఏం చేయాలి, మనం మనీ తర్వాత సంపాదించుకోవచ్చని మా మామయ్య గారు చెప్తూ ఉంటారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ